వివాదాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే టాలీవుడ్, బాలీవుడ్ టాప్ డైరెక్టర్లను టార్గెట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దురంధర్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూనే స్టార్ డైరెక్టర్ల సినిమాపై పరోక్షంగా తీవ్ర విమర్శలను గుప్పించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్ద దర్శకులు దురంధర్ సినిమా గురించి మాట్లాడడానికి కూడా వెనుకాడుతున్నారని వర్మ అభిప్రాయపడ్డారు. అది అహంకారమో నిర్లక్ష్యమో కాదని, ఆ సినిమా స్థాయి తాము ఎప్పటికీ అందుకోలేమనే భయమే కారణమని ఆయన అన్నారు. ఒక గొప్ప సినిమా వచ్చినప్పుడు దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి మౌనంగా ఉండడం ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్గా మారిందని వర్మ ఎద్దేవా చేశారు. తన స్టైల్కు తగ్గట్టుగా వర్మ ఈ పరిస్థితిని ఒక ఆసక్తికరమైన ఉదాహరణతో వివరించారు. ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ పెద్దగా ఉన్న భయంకరంగా కనిపించే కుక్క ఉంటే అది ఏమీ చేయదని యజమాని చెప్పినా మన దృష్టి మాత్రం ఆ కుక్కపైనే ఉంటుందని అన్నారు. అదే తరహాలో ప్రస్తుతం ప్రతి పెద్ద సినిమా ఆఫీసులో దురంధర్ అనే పేరు ఒక భయపెట్టే కుక్కలా తిరుగుతోందని, ఆ సినిమా పేరు ఎత్తడానికి కూడా దర్శకులు భయపడుతున్నారని, కానీ వారి ఆలోచనలో మాత్రం దురంధర్నే మొదట మెదులుతుందని వర్మ వ్యాఖ్యానించారు. కేవలం భారీ సెట్లు, ఖరీదైన విఎఫ్ఎక్స్లు, ఐటమ్ సాంగ్స్, హీరో ఎలివేషన్ సీన్లనే నమ్ముకొని సినిమా చేసే దర్శకులు దురంధర్ ఒక హర్రర్ ఫిలింలా మారిందని వర్మ చురకలు అంటించారు. హీరోలను దేవుళ్లలా చూడడం కాదు, సినిమానే హీరో కావాలన్న భావనను ఈ చిత్రం బలంగా చాటిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన దురంధర్ కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదని, గత 50 ఏళ్లలోనే ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక చర్చకు వచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచిందని వర్మ కొనియాడారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొంతమంది వర్మ మాటలకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొంతమంది మాత్రం మరోసారి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.